సబ్స్క్రైబ్ మాత్రమే సరిపోదండి. నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు అందాలంటే ఈ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. హలో ఫోక్స్, ప్రెజెంట్ మీరు ఒక వీడియోని చూశారు కదా. దీన్ని మనం డూప్లికేట్ వీడియో ఆర్ క్లోన్ వీడియోని అంటాము. మనం జనరల్గా ఇటువంటి వీడియోస్ని వితిన్ 1 అవర్ లోపే మనం క్రియేట్ చేసి ఎడిటింగ్ అనేది ఈజీగా చేయొచ్చు ప్రీమియర్ ప్రోలో. సో జనరల్గా మనం మూవీస్ చూసినా, సీరియల్స్ లేకపోతే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసినా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని బయటికి తీసుకురావడానికి ఇలాంటి క్లోన్ వీడియోస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. జనరల్గా మనం వీటిని క్రియేట్ చేయాలంటే హై ఎక్విప్మెంట్ వాడాలని కానీ లేకపోతే చాలా టైం కన్జ్యూమింగ్ అని చాలామంది అనుకుంటారు. సో ఈ వీడియోలో నేను మీకు ఈ ప్రాసెస్ని ఎలా చేయాలో కంప్లీట్గా నేను గైడెన్స్ అయితే ఇస్తాను. ఈవెన్ మనం రికార్డింగ్ ఎలా చేయాలి అండ్ అదేవిధంగా వీడియో ఫుటేజ్ని తీసుకొని ప్రీమియర్ ప్రోలో ఎలా ఎడిట్ చేయాలో కంప్లీట్గా నేను చేసి చూపిస్తాను. మీరు కనుక ఈ వీడియోని పర్ఫెక్ట్గా ఎండ్ వరకు చూసినట్లయితే వితిన్ 1 అవర్ లోపే మీరు కూడా ఇటువంటి వీడియోస్ని ఈజీగా మీకు మీరు క్లోన్ అయితే క్రియేట్ చేయొచ్చు. But before that, if you're watching this face for the first time, myself Karthik and I'm going to guide you in this video. So, without any further delay, let's jump into today's video. అండ్ హే, వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్గా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్స్ని చూసి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియోస్ ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో డెఫినెట్గా ఆ పర్సన్స్కి ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. సో దెన్ మనకున్న నాలెడ్జ్ అందరికీ షేర్ చేసుకున్నట్లు ఉంటుంది. సో ప్రెజెంట్ మనం వీడియోని రికార్డ్ చేసే కన్నా ముందు డెఫినెట్గా మనం కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. నెంబర్ 1, డెఫినెట్గా ఇటువంటి వీడియోస్ని క్రియేట్ చేసేటప్పుడు స్క్రిప్ట్ అయితే కంపల్సరీగా రాసి పెట్టుకోవాలి. సో పర్సన్ ఏ ఏం మాట్లాడతాడు, పర్సన్ ఏం మాట్లాడిన దానికి పర్సన్ బి ఏం రిప్లై ఇస్తాడో కంప్లీట్గా ఒక స్క్రిప్ట్ని అయితే మెయింటైన్ చేసుకోండి. సో ఈ స్క్రిప్ట్ని మీరు ఏబి ఇలా పర్సన్ 1 లేకపోతే పర్సన్ 2, పర్సన్ 1 పర్సన్ 2 ఇలాగా ఒక స్క్రిప్ట్ని అయితే రాసుకోండి. వన్స్ మీకు స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడైతే షూట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లొకేషన్కి వెళ్ళండి. సో ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా మీకు ఇటువంటి వీడియోస్ని తీసేటప్పుడు ట్రైపాడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీరు వీడియోస్ని కెమెరా నుంచి తీసినా పర్లేదు అండ్ అదేవిధంగా మొబైల్ నుంచి తీసినా పర్లేదు, కానీ డెఫినెట్గా మీరు ఈ రెండింటిని యూజ్ చేసేటప్పుడు కంప్లీట్గా మనకి ట్రైపాడ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మనకి ట్రైపాడ్ కనుక లేకపోయినట్లయితే ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. సో డెఫినెట్గా ఒక ట్రైపాడ్ని అయితే క్యారీ చేయండి. వన్స్ మీరు కెమెరాని స్టాండ్ చేసిన తర్వాత ట్రైపాడ్ మీద మీ ఫ్రేమ్ని అయితే సెట్ చేసుకోండి. వన్స్ మీకు కరెక్ట్ ఫ్రేమ్ ఉన్నట్లయితే ఒకసారి పర్సన్ 1 ఎక్కడి నుంచి ఉంటాడు అండ్ అదేవిధంగా పర్సన్ 2 వచ్చి ఎక్కడి నుంచి ఉంటాడు అండ్ వాళ్ళ ఫేసెస్ ఎలా చూసుకుంటారో ఒకసారి ప్రాక్టీస్ అవ్వండి. వన్స్ మొత్తం యాంగిల్ సెట్ అయిన తర్వాత అండ్ ఫ్రేమ్ సెట్ అయిన తర్వాత కెమెరా బటన్ని రికార్డ్ బటన్ని ఆన్ చేయండి. వన్స్ రికార్డ్ బటన్ని ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ పర్సన్ వస్తాడు కదా, ఫస్ట్ పర్సన్ వచ్చి బీతో మాట్లాడినట్టు అక్కడ ఎవరు ఉండరు. సో బీతో ఏమేం డైలాగ్స్ చెప్పాలో పర్సన్ 1 కంప్లీట్ డైలాగ్స్ అనేవి వాళ్ళతో చెప్పేయమనండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్సన్ బి కెమెరాని అక్కడే ఉంచేసి రికార్డింగ్ని కంటిన్యూ చేస్తూ పర్సన్ బి వచ్చేసి పర్సన్ ఏ మాట్లాడినందుకు బి ఏ విధంగా రిప్లై అవ్వాలో కంప్లీట్గా పర్సన్ బిని కంప్లీట్గా దాని స్క్రిప్ట్ అనేది ఫాలో అవ్వండి. వన్స్ మీకు సెట్ అయిన తర్వాత కంప్లీట్గా స్క్రిప్ట్ అనేది కంప్లీట్గా సెట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ఫోటేజ్ని తీసుకొని వీడియో ఎడిటింగ్ చేయడానికి స్టార్ట్ అవ్వచ్చు మనం. సో ఇప్పుడు మనం కంప్యూటర్లోకి వెళ్ళి పర్సన్ ఏ అండ్ పర్సన్ బి ఈ రెండింటి మధ్యలో కాన్వర్జేషన్ ఎలా మేక్ చేయాలి అండ్ క్లోన్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలో కంప్లీట్గా ఇప్పుడు నేర్చుకుందాం. సో ప్రెజెంట్ మీకు ఇక్కడ 2 వీడియోస్ కనిపిస్తున్నాయి కదా. ఇది వచ్చేసరికి పర్సన్ 1 అండ్ ఇది వచ్చేసరికి పర్సన్ 2. రెండు వీడియోస్ కూడా నేను ఇండివిజువల్గా అయితే షూట్ చేశాను. ఈ రెండింటిని నేను ప్రీమియర్ ప్రోలోకి ఇంపోర్ట్ చేసిన వీడియోస్ని ఇండివిజువల్గా మీకు ప్లే చేసి చూపిస్తాను. సో దీన్ని మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా నేను ఈ 2 వీడియోస్ని షూట్ చేశాను. సో సింపుల్గా దీన్ని డ్రాగ్ చేసుకొని నా ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్లో అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను ఈ విధంగా. వన్స్ ఈ 2 ఫైల్స్ కూడా ఇంపోర్ట్ అయిన తర్వాత సింపుల్గా నా టైమ్ లైన్ మీదగా అయితే డ్రాగ్ చేసుకుంటాను ఈ ఫైల్స్ని. సో వన్స్ ఈ 2 వీడియోస్ని నేను టైమ్ లైన్ మీద లాక్కున్న తర్వాత పర్సన్ 1 వీడియోని ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో పర్సన్ 1 వీడియో కనుక చూసినట్లయితే ఇక్కడ ఎవరూ లేరు, కానీ ఎవరో ఒకరితో మాట్లాడుతున్నట్టు పర్సన్ 1 అయితే యాక్ట్ చేశాడు. అండ్ అదేవిధంగా పర్సన్ 2 వీడియోని కూడా ఒకసారి ప్లే చేస్తాను చూడండి. అండ్ సెకండ్ వీడియోలో వచ్చేసరికి ఇక్కడ ఎవరూ లేకపోయినా పర్సన్ 2 పర్సన్ 1తో మాట్లాడుతున్నట్టు యాక్ట్ అయితే చేశాను. సో మనకి 2 ఫుటేజెస్ ఉన్నాయి కదా. ప్రెజెంట్ ఈ ఫుటేజెస్ని అయితే మనం ఓవర్లాప్ చేసుకుందాం. సో సింపుల్గా ప్రెజెంట్ మనకి ఆడియో అవసరం లేదు కాబట్టి ఆడియోని అయితే తీసేస్తాను. సో ఆడియోని తీసేసిన తర్వాత ఈ వీడియోని ఇక్కడైతే ప్లే చేసుకుంటాను. ప్రెజెంట్ మనకి వీడియో 1 వచ్చేసరికి వీడియో ట్రాక్ 1లో అయితే ఉంది. అండ్ అదేవిధంగా పర్సన్ 2 వీడియో వచ్చేసరికి వీడియో ట్రాక్ 2లో అయితే ఉంది. మీరు ఎప్పుడైనా గమనించండి, వీడియోని ఎడిట్ చేసేటప్పుడు ఏ వీడియో క్లిప్ అయితే పైన ఉంటుందో అది మాత్రమే ప్లే అవుతుంది. దాని కింద వీడియో ఉంటే అది మాత్రం ప్లే అవ్వదు.
ఎందుకంటే ఈ వీడియో ఓవర్లాప్ చేసింది కాబట్టి. ప్రెజెంట్ నేను మీకు ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో వన్స్ ఆ వీడియోని కంప్లీట్ అవ్వగానే ఈ వీడియో అయితే వచ్చేసింది. సో ప్రెజెంట్ మనం ఈ వీడియోని అయితే ఎడిట్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇంత గ్యాప్ అయితే ఉంచాను, ఇక్కడంతా ఈ గ్యాప్ని అయితే ఉంచాను. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను ఎడిటింగ్ అయితే చేసుకుంటాను. ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే పర్సన్ 2 అంటే వీడియో ట్రాక్ 2 ఇక్కడి వరకు కావాలి మనకి. అండ్ రిమైనింగ్ మొత్తం వీడియో పర్సన్ 1 అయితే మనం చేసుకోవచ్చు. సో సింపుల్గా మనం వీడియో 2ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి మాత్రమే మనం కావాలనుకుంటున్నాం. సో సింపుల్గా వీడియో 2ని సెలెక్ట్ చేసుకొని ఈ వీడియో ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళండి. వన్స్ ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లోకి వచ్చినట్లయితే మీకు ఒపాసిటీ దగ్గర పెన్ 2 లాగా కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకు ఒక మాస్క్ అయితే అరేంజ్ అవుతుంది. సో మాస్క్ అరేంజ్ అవ్వగానే మీరు ఇక్కడ కనుక పాయింటర్ని చూసినట్లయితే మనకి మౌస్ పాయింట్ వచ్చేసరికి పెన్ టూల్గా మారుతుంది. సింపుల్గా ఇక్కడి నుంచి ఒక క్లిక్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ ఒక క్లిక్ ఇచ్చి ఇక్కడ ఒక క్లిక్ క్లిక్ క్లిక్. సో మనం మాస్క్ ఇచ్చిందంతా క్లియర్ అయితే చేసుకోండి ఈ విధంగా. వన్స్ మనం ఫైనల్ క్లిక్ ఇవ్వగానే ఈ వీడియో మొత్తం మాస్క్ అయితే అయ్యింది. మనం ప్రీమియర్ ప్రోకి ఏం చెప్తున్నామంటే మనం ఇప్పుడు డ్రా చేసాం కదా, ఈ బాక్స్లో మాత్రమే నాకు వీడియో 2 అయితే కనిపించాలి, మిగతా రిమైనింగ్ అంతా నాకేమీ కనిపించే అవసరం లేదు అని చెప్పాం. సో ప్రీమియర్ ప్రో ఏం చేస్తుందంటే మనం ఎక్కడ దాకా అయితే డ్రా చేసుకున్నామో అక్కడ వరకే పర్సన్ 2ని ఉంచి మనకి బ్యాక్గ్రౌండ్లో వీడియో ఉంది కదా, ఈ వీడియో 1 అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అండ్ మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి కొంచెం లైన్ లాగా కనిపిస్తుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని మాస్కింగ్లోకి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మనకి ఫెదర్ ఉంటుంది. సో ఫెదర్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి. సో వన్స్ మనం ఫెదర్ని ఇంక్రీజ్ చేయగానే మీకు ఇక్కడ డాటెడ్ లైన్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడంతా మనకి అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. సో ప్రెజెంట్ నేను ఈ వీడియోని ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ప్రెజెంట్ మీరు కనుక చూసుకున్నట్లయితే ఐ కాంటాక్ట్ కూడా ఎగ్జాక్ట్గా ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాను కాబట్టి ప్రతి ఐ కాంటాక్ట్ కూడా మనకి ఎగ్జాక్ట్గా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా అనమాట. అండ్ మీరు కనుక గమనించినట్లయితే ఒపాసిటీ సెక్షన్లో మనకి పెన్ టూలే కాకుండా నెక్స్ట్ మనకి రెక్టాంగిల్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఎలిప్స్ టూల్ అయితే ఉంటుంది. సో వీటి నుంచి కూడా మనకి ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని కానీ లేకపోతే పర్టికులర్ యాంగిల్ని మనం మాస్కింగ్ అయితే చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు, ఈ పర్సన్ కాన్స్టెంట్గా ఇక్కడే ఉన్నాడు కాబట్టి మనం పెన్ టూల్ని లేకపోతే రెక్టాంగిల్ టూల్ యూజ్ చేసి మనం ఈ పర్సన్ అయితే ఈ ఏరియాని మాత్రం మాస్క్ అయితే చేసాము. ఒకవేళ ఈ పర్సన్ కానీ లేకపోతే ఇక్కడ ఏమైనా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ కానీ పర్సన్ కానీ మూవ్ అవుతున్నప్పుడు ఈ పర్సన్ని మనం మాస్కింగ్ చేయలేమా అంటే డెఫినెట్గా చేయొచ్చు. సో దానికోసం సింపుల్గా మీకు ఇక్కడ స్టాప్ వాచ్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక కీ ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న పర్సన్ కానీ ఇక్కడికి మూవ్ అవుతున్న కొద్దీ మనం క్రియేట్ చేసుకున్న మాస్క్ని కూడా మనం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడున్న పర్సన్ కనుక ఇంకా కొంచెం క్లోజ్గా మూవ్ అవుతున్నట్లయితే ఈ మాస్క్ని మనం ఇలా ఇంక్రీజ్ అనేది చేసుకొని కీ ఫ్రేమ్స్ ద్వారా ఈ పర్సన్ మూవ్ అవుతున్నా లేకపోతే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నా కూడా మనం క్రియేట్ చేసుకున్న మాస్క్ని ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకొని లేకపోతే మూవ్ చేసుకుంటూ కీ ఫ్రేమ్స్ ద్వారా మనం క్రియేట్ చేస్తున్న కీ ఫ్రేమ్స్ ద్వారా ఈ మాస్క్ని అయితే మనం మూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన దగ్గర ఉన్న కెమెరాని యూజ్ చేసి కానీ లేకపోతే మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని కూడా యూజ్ చేసి ఇటువంటి క్లోన్ వీడియోస్ని మనం ఈజీగా ప్రీమియర్ ప్రోలో నుంచి ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే డెఫినెట్గా కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. నేను డెఫినెట్గా ఇటువంటి వీడియోస్ని డెఫినెట్గా మీకు అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇచ్చి హెల్ప్ఫుల్ అయితే అవుతాను. అండ్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ప్రీమియర్ ప్రో మనం ఫాస్ట్గా ఎడిటింగ్ చేసుకోవడానికి కీబోర్డ్ షార్ట్కట్స్ని డెఫినెట్గా యూజ్ చేస్తూనే ఉంటాము. సో ఈ కీబోర్డ్ షార్ట్కట్స్ అంటే ఏంటి, కీబోర్డ్ షార్ట్కట్స్ని మనం కస్టమ్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే పర్టికులర్ కీబోర్డ్కి పర్టికులర్ షార్ట్కట్ని ఎలా క్రియేట్ చేయాలో కంప్లీట్గా నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియోస్ ఇవి మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇటువంటి క్లోన్ వీడియోస్ కానీ లేకపోతే ఇటువంటి స్పెషల్ ఎఫెక్ట్స్ వీడియోస్ని కానీ నేను మన ఫ్యూచర్ వీడియోస్లో డెఫినెట్గా మీకు తెస్తూనే ఉంటాను. అండ్ అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మనకున్న నాలెడ్జ్ అందరికీ షేర్ చేసేటట్టు చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే క్రియేటివ్ అండ్ బాయ్ ఫర్ నౌ.